లో ఉన్నాయేమో చేయరట. కాంగ్రెస్ ఏం చెప్పింది? బీసీలకు బీసీ డిక్లరేషన్ లో సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ పెడతా అన్నాడు. 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ ఇస్తామన్నారు. బీసీలకు 42% వాటా ప్రభుత్వ కాంట్రాక్టులు ఇస్తామన్నాడు. చేతులునేమో చేయరట. ఓబీసీ మినిస్ట్రీ పెడతామన్నారు. బీసీలకు 42% వాటా ఇచ్చిండా? పోనీ మినిస్ట్రీలో పోనీ ఓబీసీ మినిస్ట్రీ పెట్టిండా? 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నాడు. సంవత్సరానికి 20,000 కోట్లు అన్నాడు, పెట్టిండా? బీసీ సప్లాన్ అన్నాడు, పెట్టిండా? అవెంత మోసము, ఇదంతే మోసము. నేతి బీరకాయల నెయ్యి ఎంత ఉంటుందో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ లో కూడా బీసీల పట్ల చిత్తశుద్ధి గంతే ఉన్నది. మైసూర్ బజ్జీలో మైసూర్ ఎంత ఉంటుందో గంతే ఉన్నది తప్ప ఇందులో ఏం లేదు. బీసీలను మళ్ళొక్కసారి ఘరానా మోసంతో, ఒక కపట మోసంతో 42% రిజర్వేషన్ల పేరిట అది చెల్లదని తెలిసి ఇలా చిల్లర ప్రయత్నం ఏదైతే రేవంత్ రెడ్డి చేస్తుండో అది ఖచ్చితంగా బీసీ సోదరులే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్తారు. ఎందుకంటున్నా ఈ మాట అంటే, గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు శాసనసభలో ఏం చెప్పిండ్రు? 42% రిజర్వేషన్ విద్యలో ఉపాధిలో రాజకీయంగా కావాలి అంటే ఒకటే పరిష్కారం, పార్లమెంటుకు పంపాలి, పార్లమెంట్ లో చట్టబద్ధత కావాలి, ప్రెసిడెంట్ గారు సంతకం పెట్టాలన్నాడు. మరి నిన్న లోకల్ బాడీ ఏదో పంచాయతీ ఆర్డినెన్స్ చేసినా అన్నాడు. మున్సిపల్ బిల్లు కూడా ఇంకా సవరించలేదు. విద్యలో ఉపాధిలో ఏం చేస్తాడో తెలియదు. 42% అంటే కేవలం జెడ్పీటీసీ ఎంపీటీసీల కాడికేనా, లేకపోతే జిల్లా పరిషత్లు, మండల పరిషత్లు, అదేవిధంగా విద్యలో ఉపాధిలో అన్నిట్లో ఇచ్చేది ఉందా? అంటే ఏ రకమైన మోసమో ఇది అర్థం చేసుకోవాలని బీసీ సోదరులను కోరుతా ఉన్నా. ఒకటే ఒక మార్గం ఈ దేశంలో 42% రిజర్వేషన్లు సాధించాలి అంటే, ఎస్సీలైనా ఎస్టీలైనా ఏ రకంగానైతే 9th షెడ్యూల్లో రాజ్యాంగంలో చేర్చి తమ హక్కును పొందుతున్నారో రాజ్యాంగబద్ధంగా, అదే పద్ధతుల్లో బీసీ సోదరులు కూడా 9th షెడ్యూల్లో చేరిస్తేనే కాన్స్టిట్యూషన్ లో హక్కు వస్తుంది తప్ప రేవంత్ రెడ్డి ఒక ఆయుధం బారేస్తేనో లేకపోతే ఒక ఆర్డినెన్స్ బీజేపీ గవర్నర్ గారికి ఇస్తేనో ఇది అయ్యేది కాదు. 9th షెడ్యూల్లో చేరిస్తే తప్ప పరిష్కారం రాదని నేను చెప్పడం కాదు, జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ గారు లాంటి పెద్ద మనుషులు చెప్తా ఉన్నారు. చిరంజీవులు గారు లాంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు చెప్తా ఉన్నారు. రాజకీయం కోసం రాజకీయం చేయడం వేరు బ్రదర్. మేము కూడా గతంలో ఇదే పద్ధతుల్లో పార్లమెంటుకు ప్రెసిడెంట్ గారికి పంపాం. 37% రిజర్వేషన్ బలహీన వర్గాలకు ఇవ్వాలని మేము పంపినాం. మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రెసిడెంట్ గారు సంతకం పెట్టలేదు. బీజేపీకి ఇష్టం లేదు. వాస్తవం ఏంది? చిత్తశుద్ధి లేని శివపూజలాగా ఏదో ఇయ్యాలి కాబట్టి 42% ఇచ్చినామని చెప్పుకోవడానికి చెప్తా ఉన్నారు తప్ప ఇందులో ఏ రకంగా కూడా అందులో న్యాయబద్ధత లేదు, చట్టబద్ధత లేదు, హేతుబద్ధత లేదు. ఇది బీసీ సోదరులకు అర్థమైంది. ఎవరికి అర్థమైనా కాకపోయినా ఇది మాత్రం వాస్తవం అని నేను చెప్తాను.